శ్రీమాత్రే నమః. ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామంలోని 21 శ్లోకం నేర్చుకుందామా? ఈ శ్లోకంలో అమ్మవారి 49 నామము నుండి 54 నామముల వరకు స్తుతించారు. ఈ నామములలో లలితామాత యొక్క ఎర్రని కాంతిని, ఆమె ధరించిన ఆభరణములన్నిటి యొక్క సౌందర్యమును, మహాదేవుని తొడపై కూర్చున్నది ఉన్నదనియు, మంగళకరమనియు, మోక్షకారియనియు కీర్తించుచున్నారు. ఆ శ్లోకము సర్వారుణా నవద్యాంగీ సర్వాభరణ భూషిత శివకామేశ్వరాంకస్థ శివా స్వాధీన వల్లభ. ఒక్కొక్క నామం యొక్క వివరణ తెలుసుకుందామా? సర్వారుణ అంటే సర్వము అరుణవర్ణముగా భాషించున్నది. అరుణవర్ణం అంటే ఎర్రని ఎరుపు. దేవి ధరించిన వస్త్రము గాని, ఆమె శరీర కాంతి గాని, ఆభరణములు గాని, అమ్మవారి యొక్క సౌందర్యము అంతా కూడా ఎర్రని కాంతితో ఉజ్వలంగా ప్రకాశిస్తున్నదని కీర్తిస్తున్నారు. అనవద్యాంగి అంటే వంకబెట్టుటకు వీలు లేని అవయవములు కలది. అనవద్యాంగి అంటే వంక పెట్టుటకు వీలు లేని అవయవములు కల తల్లి అని అర్థం. 51వ నామము సర్వాభరణ భూషిత, సమస్తమైన నగల చేత అలంకరించబడినది. శివకామేశ్వరాంకస్థ, శివస్వరూపుడు కామస్వరూపుడు శంకరుని యొక్క తొడయందు ఉన్నది. కామేశ్వరుని తొడయందు కూర్చున్న తల్లి శివ కామేశ్వరాంకస్థ. 53వ నామము శివ అంటే వ్యక్తమైన శివుని రూపము కలది, మంగళకరమైనది అని కూడా అర్థం. శివ అంటే మంగళకరమైన స్వరూపము గలది, స్వభావము గల తల్లి అని మనము అర్థం తెలుసుకోవచ్చు. స్వాధీన వల్లభ అంటే తనకు లోబడిన భర్త కల తల్లి. శ్రీమాత తపస్సు చేసే మహాదేవుని పొందినది అవటం చేత మహాశివుడు మహాదేవికి స్వాధీనమైనాడు అని అర్థము. శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 22వ శ్లోకం ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. ఈ శ్లోకంలో 55 నుండి 58వ నామములతో మహామాతను కీర్తించారు. ఈ శ్లోకంలో అమ్మవారిని సుమేరువులో ఉండు అని, శ్రీచక్ర అధిష్టాన దేవతవని, చింతామణి గృహములో నిలయురాలవని విశేషంగా కీర్తించారు. ఈ శ్లోక ఫలశ్రుతి సొంత ఇల్లు కట్టుకోవాలని కోరుకునే సాధకులు, భక్తులు ఈ శ్లోక పారాయణ చేయటం వలన ఆ కోరిక నెరవేరగలదని పెద్దలు చెప్పారు. ఆ శ్లోకము ఒక్కసారి ఉచ్చరిద్దామా? సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్నగర నాయిక చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థిత. మరలా ఒక్కసారి శ్లోకమును పారాయణ చేద్దాం. సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్నగర నాయిక చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థిత. ఒక్కొక్క నామం గురించి వివరణ తెలుసుకుందాం. 55వ నామము సుమేరు శృంగ మధ్యస్థ, మేరు పర్వతపు శిఖరము యొక్క మధ్య ప్రదేశములో ఉన్నది. శ్రీమన్నగర నాయిక 56వ నామము శ్రీమన్నగర నాయిక అంటే శుభప్రదమైన ఐశ్వర్యములతో కూడిన నగరమునకు అధిష్టాత్రి. శ్రీ అంటే ఐశ్వర్యము కదా. శ్రీమన్నగర నాయిక ఐశ్వర్యములతో కూడిన శుభప్రదమైన నగరమునకు అధిష్టాత్రి. 57వ నామము చింతామణి గృహాంతస్థ, చింతామణుల
బ్రహ్మల చేత నిర్మింపబడిన గృహము లోపల ఉన్నది. ఒక్క చింతామణియే కోరిన కోరికలన్నీ తీరుస్తుంది అంటారు. మరి అటువంటి చింతామణుల చేత నిర్మించబడిన గృహములో నివసించే తల్లి మనకి ఎన్ని విధములుగా మన కోరికలు తీర్చగలదు? 58 నామము పంచబ్రహ్మాసన స్థిత. 5 బ్రహ్మలచే నిర్మింపబడిన ఆసనములో ఉన్నది. 5 బ్రహ్మలచే నిర్మింపబడిన ఆసనములో ఉన్న తల్లి పంచబ్రహ్మాసన స్థిత. చివరిగా మరి ఒక్కసారి శ్లోకమును పఠిద్దామా? సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్నగర నాయిక చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థిత. శ్రీమాత్రే నమః. ఇప్పుడు మనం లలితా సహస్రనామ స్తోత్రంలోని 23వ శ్లోకాన్ని నేర్చుకోబోతున్నాం. ఈ శ్లోకంలో లలితాదేవి యొక్క 59 నుండి 63వ నామములతో దేవిని స్తుతించారు. ఈ నామములలో శ్రీదేవిని కడిమి వృక్షముల అడవియందు వసించు దేవివనియో, అమృతముచే ఆవరింపబడిన నగరములో ఉందువనియో, కోరికలన్నిటినీ తీర్చే మహామాతవని కీర్తించారు. ఆ శ్లోకాన్ని ఒకసారి పఠిద్దామా? మహాపద్మాటవీ సంస్థ కదంబవనవాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని. మహాపద్మాటవీ సంస్థ కదంబవనవాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని. ఇప్పుడు ఒక్కొక్క నామ వివరణ తెలుసుకుందాం. 59వ నామము మహాపద్మాటవీ సంస్థ. మహిమగల లేదా గొప్పవైన పద్మములు గల అడవియందు చక్కగా ఉన్న తల్లి. ఈ మహాపద్మములు అంటే మన శరీరములోని చక్రములు అనుకోవచ్చు, లేదా నాడులు అనుకోవచ్చు. వీటన్నిటి యందు కూడా దేవి యొక్క శక్తి ప్రసరణ జరుగుతుందని అర్థము. 60 కదంబ వనవాసిని. 60వ నామములో దేవిని కదంబ వనవాసిని అని స్తుతించారు. కదంబములు అంటే కడిమి చెట్లు. కడిమి చెట్ల యొక్క తోట యందు వసించున్నది అని అర్థం. 61వ నామములో సుధా సాగర మధ్యస్థ అంటే చక్కగా గుర్తించుకొని తన యందు ధరించి అవసరమైనప్పుడు వ్యక్తము చేయగలుగునది, లేక అమృతముతో కూడిన సాగరము మధ్యలో వసించు తల్లి అని కూడా అర్థము చెప్పుకొనవచ్చు. 62వ నామములో కామాక్షి అంటే అందమైన కన్నులు గల తల్లి. 63వ నామము కామదాయిని అంటే కోరికలు నెరవేర్చు దేవి. కామాక్షి కామదాయిని అందమైన కన్నులు గల దానా తల్లి, కోరికలను నెరవేర్చగలవు నువ్వు, కామదాయినివి అని స్తుతిస్తున్నారు. మరి ఒక్కసారి శ్లోకం. శ్రీమాత్రే నమః. ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామంలోని 24వ శ్లోకం నేర్చుకుందాం. ఈ శ్లోకంలో లలితాదేవిని 64వ నామము మరియు 65వ నామములతో స్తుతించారు. ఈ నామములలో శ్రీదేవి యొక్క పరతత్వ మహిమను, శక్తిసేనలతో ఆవరింపబడి బండుడిని వధించిన పరాశక్తివని కీర్తించారు. ఇక ఆ శ్లోకమును ఒకసారి పఠిద్దామా? దేవర్షి గణ సంఘాత స్తూయమానాత్మ వైభవా భండాసురవధోద్యుక్త శక్తి సేనా సమన్విత. మరలా శ్లోకం. దేవర్షి గణ సంఘాత స్తూయమానాత్మ వైభవా భండాసురవధోద్యుక్త శక్తి సేనా సమన్విత. ఇప్పుడు మనము ఒక్కొక్క నామము
వివరణ తెలుసుకుందాం. దేవర్షి గణ సంఘాత స్తూయమానాత్మ వైభవ. ఇది 64వ నామం. దేవర్షి గణ సంఘాత, దేవతల యొక్క, ఋషుల యొక్క, గణదేవతల యొక్క సముదాయము స్తూయమానాత్మ వైభవ. దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవ. దేవతల యొక్క, ఋషుల యొక్క, గణదేవతల యొక్క సమూహము చేత స్తోత్రము చేయబడుతున్న తన యొక్క గొప్పదనము గల తల్లి అని అర్థము. 65వ నామములో భండాసురవధోద్యుక్త శక్తి సేనా సమన్విత. భండాసురుడు అనే రాక్షసుడిని సంహరించుట చేత ప్రయత్నించిన స్త్రీ దేవతలతో, సేనలతో చక్కగా కూడి ఉన్న తల్లి అని అర్థము. భండాసురుని వధించుటకు ఎంతో మంది శక్తి సేనలు దేవి నుండి ఉద్భవించారు. ఆ సేనలతో కూడి ఉన్న తల్లి అని అర్థము. మరి ఒక్కసారి ఆ శ్లోక పారాయణ చేసుకుందామా? దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవ భండాసురవధోద్యుక్త శక్తి సేనా సమన్విత. శ్రీమాత్రే నమః. ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామంలోని 25వ శ్లోకమును నేర్చుకున్నాం. ఈ శ్లోకంలో దేవిని 66 మరియు 67వ నామములతో స్తుతించారు. ఈ నామములలో శ్రీమాతను సంపత్కరీ దేవి మరియు అశ్వారూఢ దేవి అనే శక్తి సేనల చేత సేవింపబడు తల్లి అని కీర్తించారు. ఆ శ్లోకమును ఒకసారి పఠిద్దామా? సంపత్కరీ సమారూఢ సింధురవ్రజ సేవిత అశ్వారూఢాధిష్ఠితాస్వ కోటి కోటిభిరావృత. మరి ఒక్కసారి పారాయణ చేద్దాం. సంపత్కరీ సమారూఢ సింధురవ్రజ సేవిత అశ్వారూఢాధిష్ఠితాస్వ కోటి కోటిభిరావృత. ఇప్పుడు మనం ఒక్కొక్క నామము వివరణ గమనిద్దాం. 66వ నామములో సంపత్కరీ సమారూఢ సింధురవ్రజ సేవిత అంటే సంపత్కరీ దేవి చేత చక్కగా అధిరోహింపబడిన ఏనుగుల సముదాయము చేత సేవింపబడిన తల్లి. సంపత్కరీ దేవి అంటే లలితాదేవి గజములకు అధిపతి. ఆమె దేవి యొక్క అంకుశము అనే అస్త్రము నుండి పుట్టినదట. సంపత్కరీ దేవిచే సేవించబడిన తల్లి అని అర్థము. మరియు 67వ నామములో అశ్వారూఢాధిష్ఠితాశ్వ కోటి కోటిభిరావృత. అశ్వారూఢ అనే దేవి చేత ఎక్కబడిన గుర్రముల యొక్క కోట్లాను కోట్లచే చుట్టుకొనబడిన తల్లి అని అర్థము. అశ్వారూఢ అంటే అశ్వారూఢ అనే దేవి అనే మాత దేవి యొక్క అశ్వములకు అధిదేవత. ఆ దేవత లలితాదేవి యొక్క పాశము అనబడే ఆయుధము నుండి పుట్టినదట. అశ్వారూఢ అనే దేవతచే సేవించబడినది అని ఈ నామములో లలితాదేవిని కీర్తించారు. మరి ఒక్కసారి ఈ శ్లోక పారాయణ చేద్దామా? సంపత్కరీ సమారూఢ సింధురవ్రజ సేవిత అశ్వారూఢాధిష్ఠితాస్వ కోటి కోటిభిరావృత.